అప్పటి నుంచి చూస్తున్నా పిచ్చోళ్ళ అవుతున్నావు. నీకు అన్నీ కనిపిస్తున్నాయి, ధర్మం, జాతి, సమాజం, లోకులు. కానీ ఈమె ప్రేమ కనిపించడం లేదు. ఈమె నేను ఎంతగానో ప్రేమిస్తుంది. నీకోసం తను ప్రపంచాన్ని వదిలి వచ్చింది. కానీ నువ్వు ఈమెను వదిలేస్తా అని మాట్లాడుతున్నావు. అయినా మీరందరూ సిద్ధికరణ అంటూ ఉంటారు. అయితే చేయించి సిద్ధికరణ, తర్వాత ఈమెను పెళ్లి చేసుకో. నేను తనని చేసుకోను. కానీ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నాకు ఈమె మీద అనుమానంగా ఉంది. ఈమె తన భర్త మరణించిన తర్వాత నన్ను ప్రేమించింది. నేను చనిపోయానని తెలిసిన తర్వాత ఇప్పుడు నిన్ను ప్రేమిస్తుంది. రేపు వేరే ఇంకోడిని ప్రేమిస్తుంది. తన గురించి అలా మాట్లాడద్దు, అర్థమైందా? వదులు. అయినా ఏ భాగాలను శుద్ధీకరణం చేయించుకోమంటున్నావు నువ్వు? నీ మనసున, మెదడున, ఆత్మన అన్నీ అశుద్ధమైపోయాయి. భీమ్, బాలా, ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేయండి. ఈ మనిషి ముఖం కూడా నేను చూడదలుచుకోవట్లేదు. రాణి, ఆగండి. కొన్నిసార్లు సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో మనకు తెలీదు. ఎందుకంటే మనసు అశాంతిగా ఉంటుంది. అందుకని మీరు ఇప్పుడే వెళ్ళొద్దు. కొంచెం సమయం తీసుకుని ఆలోచించండి. మీరు ప్రశాంతమైన మనసుతో ఆలోచించండి. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. అలా అని మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎదురుగా గుడిసె ఉంది. అది వేసినప్పటి నుంచి దాంట్లో మీలాంటి పెద్ద జాతి వాళ్లే ఉంటున్నారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. చూడు, ఇప్పుడు మా నాన్న చెప్పింది విను, లేకపోతే నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. రండి, నేను ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తాను. బాలా, ఇదేం పద్ధతి? అతనితో ఇలా గొడవ పట్టడం పద్ధతి కాదు. నేను రాణికి తోడుగా ఉండలేను, కానీ అతనైతే ఉండగలడు. అతన్ని ఆపడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీరు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బాలా అన్నయ్య, నీ ఉద్దేశం మంచిదే. అందుకే నిశ్చింతగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. కానీ తను అర్థం చేసుకోవడం లేదు. నేనే తనకి నచ్చ చెప్పాను. బాలా అన్నయ్య, కబీర్ గారు చెప్పిన ప్రకారం ప్రేమ ఒకరు చెప్తే అర్థం అవ్వదు. అది ఎప్పుడు ఎవరి మనసులో ఎవరి మీద పుడుతుందో తెలియదు. అంబేద్కర్ గురువు గారు చెప్పారు, అది ప్రపంచంలో అన్నిటికంటే తేలికైనది ప్రేమ పుట్టటం అంట. ప్రేమ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రూపంలో పుడుతుందంట. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావు, ఇది ఒక రకమైన ప్రేమ. ఇప్పుడు సంతోష్ గారు ఆలోచించేది అదొక రకమైన ప్రేమ.
భీమ్, నేను విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సంతోష్ రాణిని తీసుకెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ తను తీసుకెళ్ళకపోతే నేను రాణి గారికి జీవితాంతం తోడుగా ఉంటాను. నన్నెవ్వరూ ఆపకూడదు. అమ్మా నాన్న కానీ నువ్వు కానీ. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? నా భర్త స్టేషన్లో ఉన్నాడు. నా పిల్లల ఆకలితో ఏడుస్తున్నారు. మరి నేను ఏడవకపోతే ఏం చేస్తానయ్యా? వాళ్ళ ఆకలితో ఎందుకున్నారు? వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టు. ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? నమస్తే సార్. ఇప్పుడు భర్త సంపాదించకుండా వేరే ఎవరి కోసమో స్టేషన్లో కూర్చుంటే మరి పిల్లలు ఏడుస్తారుగా. చూడమ్మా, మీ ఆయనకి చెప్పాను నేను. ఆ స్వామీజీకి విరుద్ధంగా వాంగ్మూలం ఇస్తే నేను వదిలేస్తాను. ఇప్పటికిప్పుడే. ధర్మం కంటే ఏది ఎక్కువ కాదు. అలాగే స్వామీజీకి మించిన శ్రేయోభిలాషి మాకెవరూ లేరు. ఇక నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో. అరే, కొందరు పిల్లలకి తల్లిదండ్రులు చచ్చిపోతారు. ఆ పిల్లలు పెరిగి పెద్ద అవటం లేదా? అవును, కానీ నా పిల్లలకి తల్లిదండ్రులు ఇంకా చావలేదు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆ స్వామీజీ కారణంగా నా పిల్లలు ఖచ్చితంగా చచ్చిపోతారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ. నా పిల్లలకి ఏమీ కాదు. నేను వాళ్ళకి ఏమీ కానివ్వను. పోలీస్ స్టేషన్లో ఉండి ఏం చేస్తారు మీరు? నిజం చెప్పి బయటికెళ్ళండి. చాలు ఆపు. స్వామీజీయే మా అందరికీ దైవ స్వరూపం. అవసరమైతే నేను ఎన్ని రోజులైనా పస్తులుండగలను. కానీ నా పిల్లలు ఎంతవరకు పస్తులుండలేదు. ఇంటికి తర్వాత వెళ్తాను. ముందు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాను. ఇదంతా ఆయన చేసిన నిర్వాకమే. ఎలాగోలా సంతోష్ రాణిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే మన కుటుంబానికి చాలా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. చూడండి, ఇంత ఘోరం జరిగిన తర్వాత పైగా ఈ స్థితిలో రాణిని మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పలేము. అలా చెప్పం కూడా. కానీ ఒకవేళ ఆమె ఇక్కడే ఉంటే కనుక అప్పుడు వాళ్ళు ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అసలు భరించలేరు వాళ్ళ జాతి మనిషి వచ్చి మన ఇంట్లో ఉండడం. ఎవరో అనే కంటే వాళ్ళు భరించలేని విషయం వాళ్ళ జాతి అమ్మాయి అయి ఉండడం. ఈ సమాజం పరువు అలాగే మర్యాదల భారం మొత్తం ఆడవాళ్ల భుజాల మీద వేసేస్తారు. ఎందుకంటే మగాడు ఈ భారాన్ని మోయలేడు కాబట్టి. తెలుసా భీమాబాయ్, బాలా నాకు మన పిల్లల అందరికంటే బాధ్యతారహితుడిగా అనిపించేవాడు. కానీ ఎప్పుడైతే వాడు రాణిని తీసుకుని వచ్చాడో అప్పుడు ఆ విషయం నాకు తెలిసొచ్చింది. వాడు బాధ్యత తెలుసుకున్నాడని. జ్యోతిబా పూలే నాతో ఎప్పుడూ చెప్పేవాడు, ఒక వ్యక్తి ఎంత బాధ్యత గలవాడు అది ఈ విషయం చూసి నిర్ణయించాలంట. అతడొక మహిళ బాధ్యతని ఎంత ఆదరంగా ఇంకా గౌరవంగా నిర్వహిస్తున్నాడు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది. నేను ఒక ఆడదానిగా నా కొడుకుని చూసి ఎంతో గర్వంగా అనుభూతి చెందుతున్నాను. కానీ ఈ సమస్యకి పరిష్కారం అది కాదు. ఈ సమస్యకి ఒకే ఒక పరిష్కారం ఉంది. సంతోష్ ఇంకా రాణి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. లేదు, ఇంకొక పరిష్కారం ఉంది.
ఒకవేళ సంతోష్ గారు రాణిని తీసుకువెళ్ళకపోతే అప్పుడు తను మన ఇంట్లోనే ఉంటుంది. బాలానే తన మంచి చెడ్డలు చూసుకుంటాడు. అది ఎలాంటి సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో. నేను బాలా అన్నయ్యకి మాట ఇచ్చాను, తను అలా చేయడంలో మనం ఎవరూ కూడా అడ్డుపడమని. మతిగాని పోయిందా ఏంటి మీ ఇద్దరికి? ఒక మగాడికి ఒక ఆడదానికి మధ్య పేరు లేని సంబంధం ఏది ఉండనే ఉండదు. ఒకవేళ అలాంటిదుంటే అది ఒక చెడు సంబంధం అవుతుంది. అలాంటి చెడు సంబంధంలో నేను నా బిడ్డని వాడి పూర్తి జీవితాన్ని గడపనివ్వను. అమ్మా, ఎవరో ఒకరు ముందడుగు వేసి ఇది నిరూపించాల్సి ఉంటుందిగా. ఇప్పటిదాకా సమాజం దేన్నైతే చెడు సంబంధం అంటుందో అది ఒక అందమైన బంధం కూడా అవుతుందని. ఒకవేళ బాలా అన్నయ్య అలా చేయాలనుకుంటే మనం అన్నయ్యకి సహకరించాల్సి ఉంటుంది. వాడికి అర్థం అవడం లేదు ఏ విషయంలో సహకరించమని మనకు చెప్తున్నాడో. భీమాబాయ్, నువ్వు ఈ విషయంలో నమ్మకం ఉంచు. ఆ సమస్య రాకూడదని. స్వామీజీ, స్వామీజీ, ఎందుకలా అరుస్తున్నావు? నీ బాధ ఏమిటి? నీ బాధలన్నింటినీ మేము పోగొడతాం. స్వామీజీ, మీ కారణంగా నా భర్త ఆయన రోజు పొద్దునే లేచి ఏదో ఒక పనికి వెళ్తుండేవాడు, డబ్బులు సంపాదించేవాడు. ఇక రాత్రికి మేమందరం కలిసి సంతోషంగా నవ్వుతూ భోంచేసేవాళ్ళం. ఈ రోజు ఆయన స్టేషన్లో ఉన్నాడు. నా పిల్లల ఆకలితో ఏడుస్తున్నారు. మీ కారణంగా మా అత్తయ్య గారు నా భర్త గురించి నన్ను ప్రశ్నిస్తుంది, నా కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడని. అన్నిటికీ మీరే కారణం. మా కారణంగా కాదు, ధర్మరక్షణ కారణంగా. ధర్మం మనుషులకు అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ ధర్మం ఆర్తనాదం విని నీ భర్త వెళ్ళి దాన్ని రక్షించాడు. అయినా ధర్మం కోసం ప్రాణాలు పోయినా సరే అది కూడా తుచ్చమే అవుతుంది. వెళ్ళు, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు. అక్కడి నుంచి భోజనం తీసుకుని వెళ్ళి ఆకలితో ఉన్న నీ పిల్లలకు తినిపించు. అలాగే మీ ముసలి అత్తకి చెప్పు, ఆమె కొడుకు చాలా గొప్ప పని చేస్తున్నాడని. ఇక భగవంతుడు అతడికి పురస్కారం ఇస్తాడని. మీ పురస్కారం అక్కర్లేదు, మీ ఆశ్రమంలో భోజనం అక్కర్లేదు. మాకు కేవలం మా పాత జీవితాన్ని ఇవ్వండి చాలు. స్వామి, స్వామి, ఈమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. అక్కడ తన భర్తతో ఏడుస్తూ గొడవ పడింది. ఈమె తన భర్తతో గొడవ పడి వచ్చినప్పటి నుంచి స్టేషన్లో రాణి తండ్రి ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు స్వామి. మనందరికీ రెక్కాడితే గాని డొక్కాడదు. మన ఇంట్లో కూడా సరుకులు నిండుకొని ఉంటాయి. ఇంకా మన పిల్లలు కూడా ఆకలితో ఏడుస్తూ ఉండుంటారు. భగవంతుడా, ఏంటి కర్మ. వాళ్ళందరి నోళ్ళు మూసేయాలి. అప్పుడు ఎవ్వరూ ఏడవలేరు, సాక్ష్యం చెప్పలేరు. ఎందుకంటే అలా ఏడ్చే మనుషులు ఎప్పటికైనా బలహీన పడిపోతారు. నాకు ఏం అర్థం కావడం లేదు. నన్ను వెళ్ళిపోని భీమరావు. ఎలాగూ ఉదయం వెళ్లాల్సిందే. అదేదో ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను లోపలికి రావచ్చా? వచ్చి మీ సందిగ్ధతని కాస్త తగ్గిస్తాను. సరేరా.
ఇవి 2 భాగాలు. మీరిప్పుడు ఇలా అనుకోండి, ఒక భాగంలో ప్రేమ ఇంకా నమ్మకం ఉంది, ఇక రెండో భాగంలో ద్వేషం ఇంకా ఈర్ష్య ఉంది. మీరు 2 భాగాల్లోనూ కొంతసేపు కూర్చోండి. వెళ్ళి ప్రేమ ఉన్న భాగం వైపు వెళ్ళండి. కేవలం ఇదే ఆలోచించండి. రాణి అక్కని మీరు ఎందుకు ప్రేమించారు? ఇంకా ఆమె తోడు లేకపోతే మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అని. ఆ తర్వాత రెండో వైపుకు వెళ్ళండి. రెండో భాగంలోకి వెళ్ళాక కేవలం ఇదే ఆలోచించండి, రాణి అక్క మీద మీకు ద్వేషం ఎందుకు కలిగింది అని. అప్పుడు మీరు అనుకున్న సమాధానం దొరకచ్చు. భీమ్ సరిగ్గా చెప్పాడు. కొన్నిసార్లు మెదడు బాగా గజిబిజిగా ఉంటుంది. అప్పుడు చిక్కుబడిన ప్రతి ఆలోచనల్ని వేరువేరుగా చేసి పరిష్కరించాల్సి ఉంటుంది. చేసి చూడు రా బాబు. ఏంటిది? ప్రసాదం. సార్, ప్రసాదం తీసుకొచ్చింది. తిరిగి తీసుకెళ్ళిపోండి. మేమిక్కడ ఏం భోజనం పెడితే అదే తినాలి అందరూ. తిననివ్వండి పోలీస్ దొరగారు, ప్రసాదమేగా. స్వామిగారు విశేష పూజ జరిపి ఈ ప్రసాదం పంపించారు. ఎందుకంటే ఈ ధర్మ పోరాటంలో వీళ్ళందరికీ పోరాడడానికి శక్తి కలగాలని. చూడండి, స్వామీజీకి మా గురించి ఎంత బాధ్యత ఉందో. మా కోసం విశేష పూజ చేయించారంట ఆయన. తీసుకురా ప్రసాదం తీసుకురా. స్వామి వారు ఇచ్చిన ప్రసాదం మాకు కూడా పెట్టండి. పెట్టు త్వరగా పెట్టు. శాంతంగా ఉండండి, అరవకండి. వీళ్ళందరూ కూడా పెద్ద మూర్ఖులు. వెళ్ళండి, పెట్టండి ప్రసాదం. మీరు కూడా తీసుకోండి ప్రసాదం. ఇటివ్వు, నేను పెడతాను ఆయనకి ప్రసాదం. ఇదిగో ప్రసాదం తీసుకోండి. తీసుకోండి. అరే తినవయ్యా, తిను. జై స్వామీజీ. జై స్వామీజీ. అయినా నేను ఈ చిన్న జాతి వాళ్ళ మాట ఎందుకు వినాలి? అంటే వీళ్ళకి నాకంటే ఎక్కువ తెలివి ఉందా? వీళ్ళు మాకంటే ఎక్కువ వివేకవంతులా? కాదు, నేను వీళ్ళ మాటలు అస్సలు వినను. కానీ ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే వీళ్ళు మళ్ళీ ఏదో నాటకం ఆడతారు. తండ్రి కొడుకులు ఏదో ఉపదేశాలిచ్చి వెళ్లారుగా, అవి తప్పని నేను నిరూపిస్తాను. వాళ్లతో చెప్తాను అలా ఏం జరగలేదని. కాబట్టి నన్ను వెళ్ళనివ్వమని. పద, మనమిద్దరం ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. నిన్ను ఇక్కడి నుంచి చాలా దూరంగా తీసుకెళ్లిపోదామనే వచ్చాను. కానీ ఇప్పుడు నీతో కలిసి నేను ఎక్కడికి రాలేను. అసలు ఏమంటున్నావు నువ్వు? ముందు నువ్వు విధవరాలివి నిజమే, కానీ మన ఇద్దరి జాతులు ఒకటే, మన ధర్మం కూడా ఒకటే. కానీ ఇప్పుడు నువ్వు నీ జాతినే మార్చుకున్నావు. నువ్వు నీ ధర్మాన్ని భ్రష్టు పట్టించావు. వీళ్లతో కలిసి ఉండి నాకు ఈమె మీద అనుమానంగా ఉంది. ఈమె తన భర్త చనిపోయిన తర్వాత నన్ను ప్రేమించింది. నేను చనిపోయానని తెలిసిన తర్వాత ఇప్పుడు నిన్ను ప్రేమిస్తోంది. రేపు ఇంకెవన్నో ప్రేమిస్తుంది.